మన పురాణాల ప్రకారం మాయాయుద్ధంలో ఓడిన పాండవులు వనవాసానికి బయలుదేరే సమయంలో వారితో పాటు చాలామంది పండితులు కూడా వెంట వెళ్ళారు. పాండవులు ఎంత వద్దని వాదించినా దుర్మార్గుడైన దుర్యోధన పనిలో తాము ఉండలేమని మీ వెంటే వస్తామని చెప్తారు పండితులు. దీంతో వాళ్ళందరినీ ఎలా పోషించాలా అన్న ఆలోచనలో పడ్డారు పాండవులు. ఏం చేయాలో తెలియని సమయంలో ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా అవసరమైన భోజనం లభిస్తుందని సూర్యభగవానుడు చెప్తాడు. అలా మొదటిసారిగా అక్షయ పాత్రను సూర్యుడు పాండవులకు ప్రసాదిస్తాడు. మరి పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉన్నారు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత అక్షయ పాత్ర ఏమైంది? ఇప్పటికీ ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడుంది? కొన్ని కథల ప్రకారం సూర్యుడు ఇచ్చిన అక్షయ పాత్ర మాధవాచార్యుల దగ్గర ఉందని కొద్దిమంది వాదన. మాధవాచార్యులు గారు వాయుదేవుడు అంశతో జన్మించారు. సాక్షాత్తు భీముడే మాధవాచార్యులుగా కలియుగంలో జన్మించారని కొద్దిమంది వాదన. ఓసారి మాధవాచార్యులు గారు తన శిష్యులతో కలిసి కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశానికి వెళ్తారు. తన శిష్యులతో తాను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అని మరియు నేను భీముడని చెప్తాడు. అంతేకాదు ఇక్కడ తవ్వి చూడండి నా గద ఇక్కడే ఉందని చెప్పారంట. వెంటనే ప్రదేశంలో తవ్వి చూస్తే భీముడి గద కనిపించింది. అసలు ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఎక్కువగా భీముడు మరియు ద్రౌపది ఆధీనంలో ఉండేది. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే కలియుగంలో నిజంగా మాధవాచార్యులు గారికి అక్షయ పాత్ర దొరికింది. ఒకవేళ దొరికితే ఇప్పుడు ఎక్కడ ఉంది? మాధవాచార్యులు గారు ఉడిపిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే అక్షయ పాత్రని ఇచ్చి దీని ద్వారా నిరంతరం ఇక్కడ అన్నదానం చేయమని చెప్పారు. అందుకే ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుని అన్న బ్రహ్మ అని పిలుస్తారు. ఉడిపి మఠంలో మాధవాచార్యులు గారు ఇచ్చిన అక్షయ పాత్ర మరియు మహాభారతం కాలం నాటి అక్షయ పాత్ర రెండు ఒకటేనా అంటే కాదని చెప్తారు. ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయ పాత్రపై దేవగిరి లిపి ఉంది. అంటే ఇది కలియుగానికి సంబంధించింది. ద్వాపర యుగంలో దేవగిరి లిపి లేదు. కొన్ని గ్రంథాల ప్రకారం సూర్యదేవుడు పాండవులకు రాగి అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. కానీ ఉడిపిలో ప్రస్తుతం ఉన్నది చెక్కతో తయారు చేసిన అక్షయ పాత్ర, కాబట్టి రెండు ఒకటి కాదు. ఉడిపిలో మాధవాచార్యులు గారు ఏ ఉద్దేశంతో అక్షయ పాత్రను ఇచ్చారో అది నెరవేరిందనే చెప్పాలి. ఎందుకంటే ఉడిపి మఠంలో నిరంతరం ఎప్పుడు అక్షయ పాత్రలో ధాన్యం నింపి పూజ చేస్తూ ఉంటారు. వందల ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు అక్కడికి వచ్చిన భక్తులకు భోజనం సరిపోలేదనే మాట లేదు. కొద్దిమంది వ్యక్తులు ఇదంతా అక్షయ పాత్ర మహిమ అని అంటారు. చివరికి ఏదేమైనా అక్షయ పాత్ర పేరుతో కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.